హలో అండి. ఇవాళ మనము వీడియోలో చామదుంప పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామదుంపని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి 4 to 5 విజిల్స్ ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామదుంపలు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దానికున్న తొక్కంతా ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తొక్కు తీసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా ఇందులో వేసేసేయాలి. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా వేసి ఒక 10 minutes మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంప పులుసు రెడీ అయిపోయింది.